జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు ఔదంబర వృక్ష మహిమ మరియు చతుషష్ఠి యోగిని దేవత ప్రతిదిన దర్శనము వరప్రదానము అనేటటువంటి 19వ అధ్యాయంలోని పార్ట్ 2 రెండవ భాగాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి 64 మంది యోగినులు ఔదంబర వృక్ష మూలంలో నివసిస్తున్నటువంటి శ్రీ గుడి దగ్గరికి వచ్చి ఆయన్ని పూజించి ఆయన్ని తీసుకొని కృష్ణానదిలోంచి కిందికి వెళ్ళడం జరుగుతోంది ప్రతిరోజు. దీన్ని గంగానుజుడు అనే అతను గమనించాడు. గమనించి ఏం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ గురునాథుడు ఆ యోగినులతో కలిసి గంగా ప్రవాహంలోకి పోవచుండెను. తిరిగి కృష్ణానది 2 పాయలుగా చీలి వాళ్లకు దారిని కల్పించింది. అత్యంత చోద్యంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ఆ గంగానుడు కూడా ధైర్యం చేసి వారి వెనకాల వెళ్ళాడు. శ్రీ గురుమూర్తి నదీ తీరం నుండి నీటిని సమీపించిన వెంటనే కృష్ణానది 2 పాయలుగా చీలిపోయి వాళ్ళకి దారిని ఏర్పరిచింది. దాని మధ్య అత్యంత సౌందర్యవంతమైన భవనాలతో, దేవాలయాలతో, ఎత్తైన శిఖరాలతో ఉన్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి నగరం కనిపించింది. అది దేవలోకమునందలి అమరావతి నగరాన్ని తలంపజేస్తోంది. ఎంతో తేజస్సుతో ఆ ప్రదేశమంతా కూడా వెలుగొందుతోంది. శ్రీగుడు అతడికి ప్రవేశించిన వెంటనే ఆ నగరవాసులందరూ ఆరతులను ధరించి వచ్చి ఆయనకు ఎదురేగి నీరాజనాలని ఇచ్చి స్తోత్ర పాఠాలను పఠిస్తూ శ్రీ గురునాథులను అత్యంత వినయభావంతో తమ మందిరంలోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక నవరత్న ఖచ్చితమైన సువర్ణమయమైనటువంటి ఒక సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టారు. ఆ యోగిని దేవత అందరూ కలిసి వారి పాదాలను శుద్ధ ఉదకంతో, సువాసనలు గుబాలించని పన్నీటితో ప్రక్షాళన చేశారు. విధి విధానముగా షోడశ ఉపచారాలతో చక్కగా భక్తిభావం ఉట్టిపడుతుండగా పూజించారు. షడ్డసోపేతమైన భోజన పదార్థాలను ఆయనకు భిక్షగా ఇచ్చారు. శ్రీ గురుదేవులు అక్కడ సాక్షాత్తు కైలాసవాసుడైనటువంటి పరమేశ్వరుని వలె అర్ధనిమీలిత నేత్రుడై కూర్చొని అనుగ్రహ భావంతో ప్రసన్న వదనులై ఆ పూజను స్వీకరించారు. వారు ఇచ్చిన భిక్షను భుజించిన పిమ్మట మళ్ళీ ఔదంబర వృక్షానికి వెళ్ళడం కోసం వెనక్కి తిరిగాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆగంతుడికైన ఆ వ్యక్తిని, అదే గంగాధరుడిని గురునాథుడు వారు చూసి, ఓగి నీవెందుకు వచ్చి తిరిగి అని శ్రీ గురునాథుడు అడిగాడు. అందులకు ఆ గంగానుజుడు, స్వామి మిమ్మల్ని దర్శించుటకే నేను వచ్చాను అని పలికాడు. అలా పలుకుతూ అతని ఎదలో ప్రేమపూర్వకమైన భక్తి భావము ఉప్పొంగుతుండగా గబగబా వచ్చి శ్రీ గురుచరణ సరోజములపై తన శిరస్సును ఉంచి సాష్టాంగ పడిపోయాడు. మహిమోపేతమైన అత్యంత ప్రతిభాన్వితమైన ఆ స్వామి యందు ఇలా స్తుతింపసాగాడు. స్వామి గిరిజారమణ, మీరు కేవలము
త్రిమూర్త్యాత్మక స్వరూపులే సుమా. సంసార మోహమునందు మునిగిపోయిన నాకు మీ స్వరూప జ్ఞానం ఏంటో నాకు తెలియటం లేదు స్వామి. ఈ మోహం నుండి తరింపచేయగల సమర్థులైన మీరే నన్ను ఉద్ధరింపగలరు. నిశ్చయంగా ఈ లోకాన్ని తరింపచేయడం కోసమే మీరు భూమిపై అవతరించారు. అజ్ఞానమనే రాత్రిలో అఖండమైన జ్యోతి స్వరూపులు మీరే. మీ దర్శనం ఎవరికి లభిస్తుందో వారి యొక్క సర్వ అభీష్టాలు నెరవేరిపోతాయి. వారికి ఇక ఇహపరాలు రెండు కూడా ఎటువంటి శ్రమ లేకుండా ప్రాప్తిస్తుంది స్వామి అని ఈ విధంగా శ్రీవారిని స్తుతించాడు. అతని భక్తిభావమునకు పరవశించిపోయిన శ్రీ గురుమూర్తి ప్రసన్నులై అతన్ని చక్కగా ఆశీర్వదించారు. అనంతరం అతనితోటి ఇలా అన్నారు, నాయన, నీ దైన్యం హరించిపోయింది. నీ మనసునందు నీవు ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ కూడా, ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తుంది. కానీ ఒక మాటను నువ్వు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇక్కడ జరిగిన విశేషాలను కానీ, నీవు మా వెంట ఇచ్చటికి వచ్చిన సంగతిని కానీ నువ్వు ఎవ్వరితో చెప్పవద్దు. పొరపాటున కూడా మరెప్పుడైనను లోకమునందు ప్రకటనము చేయవద్దు. ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ రహస్యాన్ని నువ్వు బహిర్గతం చేశావంటే అప్పుడే నీకు ఒక గొప్ప ముప్పు వాటిల్లగలదు అని శ్రీ గురుమూర్తి గంగానుజుడితో హెచ్చరించి చెప్పాడు. గురుమూర్తి మాటలు ఉన్నటువంటి ఆ గంగానుజుడు భయపడి వారికి తిరిగి సాష్టాంగ వందనం చేసి, స్వామి, నన్ను రక్షింపము అని ప్రార్థిస్తూ శరణ పొందాడు. అంతటా శ్రీ గురునాథుడు, నీవేమీ భయపడవలసిన పని లేదు అని అతనికి అభయాన్ని ప్రసాదించాడు. అనంతరము శ్రీవారు గంగానుజుడితో పాటుగా ఔదంబర వృక్షం యొక్క మూలానికి వచ్చారు. ఔదంబర వృక్షం వద్దకు వచ్చిన తర్వాత శ్రీ గురుమూర్తి వద్ద సెలవు గైకొని వినయంతో వారికి నమస్కరించి ఆ నావికుడు గంగానుజుడు వెళ్ళిపోయాడు. అతడు తన పొలమును కాపలా కాయటానికి వెళ్ళాడు. దైవవశమున గురు యొక్క కృప వల్ల తన పొలమునందే అతడికి ఒక గొప్ప నిధి దొరికింది. అంతేకాకుండా అతడు జ్ఞాన పరిపూర్ణుడయ్యాడు. నాటి నుండి ఆ గంగానుజుడు గురునాథుని యందు అనన్యమైన భక్తి కలిగిన వాడై ప్రతినిత్యము గురుసేవను చేయటం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా అతడు పుత్ర పౌత్రులతో వృద్ధి పొంది మహదైశ్వర్యముతో తులతూగుచూ మహదానందభరితమైన జీవితాన్ని గడిపాడు. అనన్యమైన భక్తిభావముతో శ్రీ గురునికి తన భార్యతో పాటుగా కలిసి నమస్కరించి పూజించేవాడు. ఇలా కొద్ది కాలం అయిన తర్వాత మాఘమాసంలో పౌర్ణమి తిథి వచ్చింది. ఆ రోజు నిండు పౌర్ణిమ. ఈ నూతన భక్తుడు శ్రీ గురుమూర్తికి నమస్కరించి ఇలా విన్నవించుకున్నాడు, స్వామి, జగద్గురు, ప్రసిద్ధమైన కాశీక్షేత్రమును దర్శించుటకు మరియు తీర్థరాజమైన ప్రయాగయందు మాఘపూర్ణిమ నాడు స్నానము చేయు నిమిత్తంగా అందరూ వెళ్ళిపోయారు. గయ, ప్రయాగ, వారణాసి అని పేర్లు వింటమే కానీ అవి ఎట్లుంటుందో నాకు ఆ సంగతి హీనజాతికి చెందిన వాళ్ళకి నాకు ఏమాత్రం తెలియదు. నాకు మీ పాదాలు తప్ప ఇంకేమీ తెలియదు. జ్ఞానహీనుడను స్వామి, నన్ను అనుగ్రహించి నా యొక్క మనోభావాన్ని గుర్తించి నాపై కృప చూపగలరు అని వేడుకున్నాడు. శ్రీ గురుమూర్తి తన ఆంతరంగిక భక్తుడైన ఆ గంగానుజుడిని చూసి అతని యొక్క మనోభావాన్ని గుర్తించి ఇలా అన్నారు, నాయన, నీకు సమీపమున గల పంచగంగా సంగమమే ప్రయాగ అను తీర్థరాజమని నిశ్చయంగా తెలుసుకో. ఈ జుగుల అను గ్రామమే కాశీపురము, కొల్హాపురమే దక్షిణ గయ,
మనోహరమైన త్రిస్థల యాత్ర ఇదియే. అయినప్పటికీ గంగా, ప్రయాగ, కాశీ అను త్రిస్థల యాత్రను నీవు చూడవలయను అను కుతూహలపడుతున్నావు కాబట్టి నీకు ఇప్పుడే దాన్ని ప్రత్యక్షంగా ఆ పవిత్ర స్థలాలను దర్శింపచేస్తాను. సిద్ధంగా ఉండు అని చెప్పారు. వెంటనే ఓగి శిష్యుడా, నేను కూర్చుని ఉన్నటువంటి ఈ పులి చర్మాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పాడు. అతడు అట్లాగే ఆ పులి చర్మాన్ని ఒక పక్క గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో మనోవేగంతో ఉదయకాలమున ప్రయాగకు వచ్చారు. అక్కడ స్నానం చేసి మధ్యాహ్న సమయానికి కాశీపట్నానికి వచ్చారు. అక్కడ విశ్వనాథుని దర్శనం చేసుకొని వెంటనే గయకు చేరుకున్నారు. ఈ విధంగా త్రిస్థలి యాత్రను పూర్తి చేసి మళ్ళీ సాయంత్రానికంతా సంగమ స్థానానికి వచ్చేశారు. ఈ విధంగా పరిపూర్ణమైన శ్రీ గురు కృపా ప్రభావం వల్ల ఆ నావికుడు ఒకే దినమున 3 క్షేత్రాలను దర్శించి వచ్చాడు. ఆ దినమునందు శ్రీ గురుమూర్తిని దర్శించుకొనుటకై వచ్చిన గ్రామవాసులందరూ కూడా గురునాథుడు కనిపించక ఏమైగి ఎక్కడికి వెళ్ళారు అని అద్భుత ఆశ్చర్యాలకు లోనయ్యారు. సాయంకాలానికి శ్రీవారి భక్తుల వలన జరిగిన వృత్తాంతాన్ని విని గ్రామ ప్రజలందరూ కూడా శ్రీ గురుమూర్తి కేవలము ఈశ్వర అవతారమని, వీరు జగన్నాటక సూత్రధారులే అని బహుధా కీర్తించారు. ఇట్లు కొంతకాలము అమరపురమునందు నివసించి అమరపురేశ్వరుని యొక్క మహిమను, ఔదుంబర వృక్షము యొక్క ప్రతిభను లోకానికి తెలియజేసి పంచగంగా సంగమ స్థానమును మహిమాన్వితముగా పవిత్రంగా చేసి అమరేశ్వరుని వద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి ప్రయాణం చేయటకు శ్రీ గురుమూర్తి సిద్ధమయ్యాడు. ఇంతలో గురునాథునకు ప్రతినిత్యము అదృశ్య రూపమున సేవించి భిక్ష చేయుచున్నటువంటి ఆ యోగిని దేవతలందరూ వచ్చి చేతులు జోడించి శ్రీవారికి నమస్కరించి దయనీయంగా, స్వామి, మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎట్లా వెళ్తారు అని వేడుకున్నారు. ప్రతినిత్యము మీ యొక్క దర్శన భాగ్యం వల్ల తాపత్రయ దావానలము హరించిపోతోంది. మీ వద్ద అన్నపూర్ణమ్మ నిలిచి ఉంది. స్వామి, మీరు లేకుండా మేము ఎలా ఉండగలము అని వారు శ్రీ గురుమూర్తిని పదే పదే ప్రార్థించారు. అప్పుడు భక్తవత్సలైనట్టు శ్రీవారు చాలా సంతోషంతో వారికి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించారు. శ్రీ గురునాథుడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: నిరంతరము మేము అదృశ్య రూపంలో ఈ ఔదంబర మూలముననే ఉండేదము. మేము ఇక్కడ బాహ్యానికి కనిపించకపోయినప్పటికీ అనాదిగా మా నివాస స్థానము ఈ కృష్ణ పంచగంగా సంగమమే అని గుర్తుపెట్టుకొనుడు. అందుకే ఈ ప్రదేశము నృసింహవాడిగా ప్రఖ్యాతి పొందుతుంది. మీరు ఈ మనోహరమైన కలియుగ కల్పతరమైనటువంటి ఔదంబరం వద్దనే ఉండండి. మేము ప్రీతితో ఈ ఔదంబరం వద్ద అన్నపూర్ణమును స్థాపిస్తాము. పశ్చిమ తీరంలో గల ఈ అమరపురమే మా స్వస్థానమని గ్రహింపవలయను. మీరందరూ ఈ కల్పవృక్షమగు ఔదంబరం వద్దే స్థిరంగా నిలిచి ఉండండి. ఇక్కడ అందరి మనోకామనలు వెంటనే నెరవేరుతుంది. ఈ ప్రదేశము మరెంతనో ప్రఖ్యాతి చెందుతుంది. అసంఖ్యాకంగా జనులందరూ వచ్చి ఈ కల్పతరువును పూజిస్తారు. మీరు వారికి సహాయం చేయండి. ఔదంబరం కింద గల పాదుకలను మీతో పాటుగా ఎవరైతే అత్యంత భక్తి తత్పరులై పూజిస్తారో వారి మనోరథాలన్నీ కూడా వెంటనే నెరవేరుతుంది. ఇక్కడ కొలువుతూ ఉన్నటువంటి అన్నపూర్ణను నిత్యం ఆరాధిస్తే సమస్త కోరికలు పరిపూర్ణం అవటమే కాకుండా చతుర్విధ పురుషార్థములు తప్పక ప్రాప్తించును. ఇక్కడ గల పాప వినాశన తీర్థము, కామ్య తీర్థము, సిద్ధ తీర్థములందు స్నానం చేసి 7 సార్లు మీ అందరినీ మీతో సహా ఈ ఔదంబ వృక్షానికి ఎవరైతే అభిషేకిస్తారో అతను 60 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వంధ్యా స్త్రీలు అయినప్పటికీ వారికి శతాశ్మంతులైన పుత్రులు కలుగుతారు. ఈ పవిత్ర తీర్థ స్థానం వల్ల బ్రహ్మహత్యా దోషం వెంటనే నశించిపోతుంది అని
ఆశీర్వదించారు. మందగతితో నెమ్మదిగా ఈ వృక్షరాజానికి ప్రదక్షిణ చేస్తే అనంత పుణ్య ఫలరాశి లభిస్తుంది. ఒక్కొక్క అడుగునకు ఒక వాజపేయ యజ్ఞమును చేసినంత ఫలం లభించును. నమస్కారపూర్వకంగా 2 పర్యాయాలు లేదా 4 పర్యాయాలు ప్రదక్షిణం చేయాలి. అట్లు చేసిన వారికి అపారమైన పుణ్యఫలం లభించును. కుష్టు వ్యాధిగ్రస్తులైన వారు, అంగహీనులు అయిన వారు ఈ వృక్షానికి 1,00,000 ప్రదక్షిణాలు చేస్తే వారికి దేవతా సమానమైన దివ్య దేహం లభిస్తుంది. ఈ ప్రదేశము అత్యంత మనోహరమైనది. ఇచ్చటికి చేరిన వారి యొక్క మనస్సు నిర్మలమగును. చిత్తవాంఛల్యం నశించిపోను. సహజంగా కలియుగ కల్పతరువుగా వెలసినటువంటి ఈ ఔదంబర వృక్షాన్ని అనన్య భక్తితో పూజింపవలెను అని శ్రీ గురునాథుడు చతుషష్ఠి యోగిని దేవతలతో విశదంగా వివరించి చెప్పారు. ఈ ప్రకారంగా తన దివ్య అనుగ్రహాన్ని ప్రసరింపచేసి అక్కడి నుంచి శ్రీ గురునాథుడు భీమా నదీ తీరంలో ఉన్నటువంటి సాటి లేని గాణగాపురానికి బయలుదేరాడు. విశ్వరూపుడైన జగన్నాథుడు అన్ని ప్రదేశముల యందు నివసించును. ఔదంబరము యందు గల కడు ప్రీతి వలన ఆయన దాని మూలమునందు నిత్య నివాసము చేయుచుండెను. నరశోభావాడిలోని ఔదంబర వృక్ష మూలమున గుప్తంగా ఉంటూ శ్రీ గురుమూర్తి గాణగాపురమునందు ప్రకటితమై జగద్విఖ్యాతి పొందాడు. అనంతరము ఆ మహానుభావుడు గాణగాపురమునందు ప్రత్యక్షమై ఉన్నారు. శ్రీ గురుమూర్తి మహిమ అత్యద్భుతముగా ఉండును. దీన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారికి అందరికీ చతుర్విధ పురుషార్థ ఫలములు లభించును అని నామధారకునితో సిద్ధమునీశ్వరుడు చెప్పారు. ఈ విధానాన్ని అనుసరించి కామధేను వంటి శ్రీ గురుచరిత్రను విన్నటువంటి భక్తజనులు అందరికీ వారి యొక్క గృహముల యందు అష్టైశ్వర్యాలు విరాజిల్లుతూ సకల మనోభీష్టములు నెరవేరుచుండును. జ్ఞానకాండమునందు ఈ ఔదంబర వృక్ష మహిమ, చతుషష్ఠి యోగిని దేవత ప్రతిదిన దర్శనము, వరప్రదానము అనేటటువంటి ఈ 19వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.